బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూట్ కేసులు, కార్లు బహుమతులుగా పుచ్చుకుని పదవులు పొందారని విమర్శించారు. దీనికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా బండి సంజయ్ని ఎందుకు తొలగించారో ప్రజలకు చెప్పాలని సవాల్ చేశారు. కారు ఇచ్చిన ఆయన మాట్లాడతల్లా, కారు తీసుకున్న వారు మాట్లాడతల్లా. కాంగ్రెస్ సంస్కృతి అదే. కాంగ్రెస్ సంస్కృతి బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు, ల్యాండ్ ట్రాన్స్ఫర్లు, తర్వాత కార్లు, తర్వాత అక్కడి నుంచి సర్కారులో పనులు చేసుకోవటం అనేది కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అలవాటు అన్నటువంటి విషయం భారతదేశ రాజకీయాలు చూసిన తర్వాత, ఒక్కొక్క రాష్ట్రాల యొక్క పరిపాలన చూసినటువంటి తర్వాత అందరికీ ప్రజానికంగా అర్థమైనటువంటి ఒక వ్యవహారం అని చెప్పని నేను పేర్కొంటున్నా. కాబట్టి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు, ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళినటువంటి ఒక సందర్భాలు, ఇట్లా కాంగ్రెస్ సంస్కృతిలో అంతర్భాగంగానే సాగినటువంటి వ్యవహారం ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను. ఇచ్చిన వాడన్నా మాట్లాడాలి, తీసుకున్న వాళ్ళన్నా మాట్లాడాలి. అప్పుడే నేను సమాధానం చెప్తా, ఆధారాలు చూపిస్తానని చెప్పని నేను పేరు. నా దగ్గర కాగితాలు ఉన్నాయి, నా దగ్గర కార్తాళాలు ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏదో కాక్ అండ్ బుల్ స్టోరీస్ మొత్తం చెప్పుకుంటూ పోయిండు. ఇంత పొడుగు ఏమో చెప్తాడో ఏదో తీస్తాడో అని అనుకుంటే శాటభారతం అని తిప్పిండు, కానీ అది చేసినటువంటి సంగతి ఏం లేదాడా. కాంగ్రెస్ పార్టీని విమర్శించనీకే, పాత ఇన్ఛార్జీలు ఎందుకు పోయారో కారణాలు చెప్పనీకే, మమ్మల్ని అడిగేదానికంటే ముందు ఫస్ట్ మీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి బండి సంజయ్ని అర్ధరాత్రి పూట పీకేసినటువంటి దానికి గల కారణం తెలంగాణ సమాజానికి చెప్పురి. ఫస్ట్ మమ్మల్ని అడుగుతుండ్రు, కేంద్రంలో అధికారంలో వండుకుంటా ఈరోజు రాజ్యాంగబద్ధంగా కార్పొరేషన్లు నడుస్తున్నటువంటి వ్యవస్థని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లెక్కనే చేస్తుంది కాబట్టి కార్పొరేషన్స్ తీసేయాలని చెప్పి ఒక పనికిమాలినటువంటి స్టేట్మెంట్స్ ఇస్తే ఇది ఎట్లా అవుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేంద్రంలో లేవా కార్పొరేషన్లు? దాన్ని నువ్వు అన్నీ తీసేసినావా? ఇదే ఖండన ఏదో మోడీ గారి దగ్గరకు పోయి చెప్పు.